నీళ్లు నిధులు నియామకాల పేరుతో ఏర్పడిన తెలంగాణలో విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ అన్నారు. బీసీ విద్యార్థి యువజనుల పోరు యాత్రలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి విచ్చేశారు. స్థానికంగా ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర ప్రభుత్వం పాలకుల వైఖరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విద్యార్థి లోకానికి ఉజ్వల భవిష్యత్తును అందించడమే లక్ష్యంగా పోరు యాత్ర చేపడుతున్నామని, ఇది రాజకీయ యాత్ర కాదని స్పష్టం చేశారు. బీసీ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి పరిష్కార మార్గాలపై వక్తలు సుదీర్ఘంగా చర్చించారు. వారి తర్వాత విక్రమ్ గౌడ్ గారి స్థాయిలో పోరాటం సిద్ధమైనప్పుడు మనం అందరం పూర్తి మద్దతు. నాకు ఓటు ముందు నాకు నోటు నీ ఓటు ద్వారా నేను రాజ్యం ఎక్కుతా, నువ్వు ఓటేసిన పాపానికి నేను దోపిడీ చేస్తా, నువ్వు అక్కడనే గరీబు ఉండు, నేను బంగ్లాలు కట్టుకుని బంజారాయిల్స్ లో ఇలా కోట్ల రూపాయలు సంపాదించాలని రాజకీయ పార్టీల సభలు పెడతారు. ఇలా ఇది బీసీల పోరు యాత్ర, ఇది విహార యాత్ర కాదు, ఇది రాజకీయ యాత్ర కాదు. ఇది రాష్ట్రంలో 12 లక్షల మంది పేద విద్యార్థులు డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఎంబీబీఎస్, అదేవిధంగా ఇతర వృత్తి విద్య కోర్సు చదువుతున్నటువంటి విద్యార్థులకు ఇవాళ 3.5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల రియంబర్స్మెంట్ చేయడం లేదు. నాకు ఓటు ముందు నాకు నోటి